వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. రైతులకు వ్యవసాయ పరికరాలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా జీఎస్టీ తొలగింపు, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే కంపెనీలకు పన్ను రాయితీ, మానవ శక్తి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే కంపెనీలపై రోబో ట్యాక్స్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కేటాయింపుల పెంపు, ఆవులపై పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చే కేంద్రీయ వ్యవసాయ విద్యాలయాలకు నిధుల కేటాయింపు వంటి పలు సూచనలను ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చేశాయి. 2024-25 బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి స్వదేశీ జాగరణ్ మంచ్ మరియు భారత కిసాన్ సంఘ్ వంటి సంస్థలు చేసిన సూచనలతో ఇవి ఉన్నాయి. జూలై 23న ప్రవేశపెట్టే బడ్జెట్ తయారీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ సంస్థలు, నిపుణులతో వరుసగా జరిపిన సమాలోచనలో ఈ సూచనలు ఆమె ముందుంచాయి. భారతీయ కిసాన్ సంఘ్ చేసిన సూచనలలో ఇతర తయారీదారుల మాదిరిగానే రైతులు తప్పనిసరిగా జీఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందాలని, లేదా వారి ఇన్పుట్లు, ట్రాక్టర్ వంటి వ్యవసాయ పరికరాలను తప్పనిసరిగా పన్ను రహితంగా చేయాలని స్పష్టం చేసింది. జీఎస్టీ ప్రాథమిక లక్షణాలలో ఒకటి, దేశం అంతటా వస్తువుల కదలిక అంతటా వస్తువుల తయారీ నుండి వాటి వినియోగం వరకు ఇన్పుట్ క్రెడిట్ ఒకే విధంగా ఉండాలి. రైతులు, ఉత్పత్తిదారులు పంటలను ఉత్పత్తి చేయడానికి వారు ఉపయోగిస్తున్న చాలా ఇన్పుట్లపై జీఎస్టీ వ్యవస్థలో అధికంగా పన్నులు విధిస్తున్నారు. రైతులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించడం లేదు అని బీకేఎస్ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా తెలిపారు. కాబట్టి రైతులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి కొంత నిబంధన ఉండాలి, లేదా అన్ని వ్యవసాయ ఇన్పుట్లు, పనిముట్లను జీఎస్టీ రహితంగా చేయాలి అని మిశ్రా స్పష్టం చేశారు. ఎరువులు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు నేరుగా డీబీటీ ద్వారా రైతులకే రావాలని, కంపెనీలకు ఇవ్వవద్దని బీకేఎస్ డిమాండ్ చేసింది. స్వదేశీ జాగరణ్ మంచ్ చేసిన సూచనలలో కంపెనీలు సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను తొలగించే కంపెనీలపై రోబోట్ పన్ను విధించడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగం ఒక సమస్య. కృత్రిమ మేధస్సు రాకతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. బీపీఓలు, సాఫ్ట్వేర్లు, మీడియాలో ఉద్యోగాలు కోల్పోతున్నారు అని ఎస్జేఎం కో-కన్వీనర్ అశ్విని మహాజన్ చెప్పారు. నేడు ప్రపంచవ్యాప్తంగా రోబో ట్యాక్స్ గురించే మాట్లాడుతున్నారు. సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మానవ శక్తి స్థానంలో ఏఐని ఉపయోగించే కంపెనీలపై ఇటువంటి పన్ను విధించాలి. ఈ విధంగా సంపాదించిన ఆదాయాన్ని వ్యక్తుల నైపుణ్యానికి ఉపయోగించవచ్చు. మీరు దీన్ని వెంటనే అమలు చేయాలని నేను చెప్పడం లేదు, కానీ రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలి అని మహాజన్ సూచించారు. అదేవిధంగా ఉద్యోగాల కల్పన ప్రతిపాదికన మహాజన్ కూడా పన్ను విధించాలని ఆయన చెప్పారు. ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించి 10 మందికి ఉపాధి కల్పించే కంపెనీ, 10 కోట్ల రూపాయలు సంపాదించి 200 మందికి ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ ఒకే పన్ను చెల్లించాలి. మనకు ఉద్యోగాలు, పన్ను నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటున్నామా అని మహాజన్ ప్రశ్నించారు. భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్త అయిన సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల పథకాన్ని విస్తరించాలని ఎస్జేఎం సూచించింది. కాగా రైతులకు ఇన్పుట్ ఖర్చు పెరిగినందుకు కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపులు పెంచాలని బీకేఎస్ తన సూచనలలో పేర్కొంది. దేశీయ ఆవు, మేక మొదలైన వాటి పరిశోధన, అభివృద్ధి, పంపిణీకి తగిన బడ్జెట్, ఆవు ఆధారిత కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బడ్జెట్ కేటాయింపు కూడా డిమాండ్ చేసింది. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, విస్తరణ కోసం బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలి. భారత వ్యవసాయ పరిశోధన మండలి వంటి సంస్థలు పరిశోధన కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒత్తిడిని ఎదుర్కోవు అని మిశ్రా అన్నారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.